అనగనగా ఒక గ్రామంలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. రాము వెంట నడవడం సోముకి అసలు నచ్చదు. అలా తను ఎప్పుడూ రాము వెనకాలే నడుస్తూ ఉంటాడు. రాము కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలా ఏదైనా పని కోసం అని ఇద్దరూ స్నేహితులు ఇంకో గ్రామానికి వెళ్తారు. అలా నడుస్తుండగా రాము పని గురించి మాట్లాడితే సోమ మాత్రం పట్టింపు లేకుండా డబ్బులు ఎలా వస్తాయి అని డబ్బు గురించి మాట్లాడుతాడు. ఇలా వీళ్లు పయనిస్తూ ఉండగా వాళ్లకి ఒక వ్యాపారి కనిపిస్తాడు. నేను మీకు 2 బకెట్లు ఇస్తాను, అందులో ఇక్కడ కొంత దూరంలో ఉన్న బావిలో నుంచి నీళ్లు తోడి నింపి పెట్టండి. అలాగే ఆ నీటిని తీసుకెళ్లి తన తోటకి మీరు పెట్టమని చెబుతాడు. ఈ పని చేయడానికి సోము అసలు ముందుకు రాలేదు. అంతా రాము మాట్లాడుకుంటాడు. అలా రాము బావి దగ్గరికి వెళ్తాడు. అలా తాను పనంతా చేసుకుంటూ ఉంటాడు. నీళ్లు తోడడం, 2 బకెట్లు నింపడం వంటివి చేసి వ్యాపారి చెప్పిన పొలంలో నీళ్లు పెడతాడు. కాని సోము మాత్రం ఎంచక్కా వేరే పక్కకి వెళ్లి పడుకుంటాడు. నీళ్లు పెట్టడం ఏంటి, ఇదేం పని అంటూ పడుకుంటాడు. రాము చేసిన కష్టానికి ఆ నీళ్లల్లో నుండి బావి కొన్ని బంగారపు నాణాలను అతనికి ఇస్తుంది. ఆ నాణాలను చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆ బావి నీ కష్టానికి నేను ఇది బహుమతిగా ఇస్తున్నాను అంటుంది. అలా రాము అక్కడి నుండి ఆ నాణాలను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ నాణాలను నీళ్లలో నాకు దొరికాయంటూ ఆ వ్యాపారి దగ్గరికి తీసుకెళ్లి చెబుతాడు. అప్పుడు ఆ వ్యాపారి రాముకి ఉన్న నిజాయితీని చూసి మెచ్చుకుంటాడు. ఆ వ్యాపారికి రాము చాలా నచ్చుతాడు. అలా అబ్బాయిని ఎలాగైనా పనిలో పెట్టుకోవాలని అనుకుంటాడు. నీకు ఉద్యోగం ఇస్తా, చేస్తావా అని అడుగుతాడు రాము. అలాగే అయ్యగారు, నేను తప్పకుండా ఉద్యోగం చేస్తాను అని అంటాడు. అలా వ్యాపారి రాము చిందులకు హద్దులేదు. ఇద్దరు చిందులు వేస్తారు. కాని సోముకి మాత్రం అస్సలు నచ్చదు. తాను కోపంతో విర్రవీగిపోతాడు. తనకి రాకుండా రాముకి ఉద్యోగం వచ్చింది అన్న కోపంలో ఉంటాడు. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.